ప్రేమస్వరూపి అయిన దేవుడు తన ఇష్టానికి, చిత్తానికి స్త్రీ పురుషుడనే భేదం లేకుండా ఏ మనిషి అయినా విరుద్ధంగా నడుస్తున్నాడు అని ఆయన తలంపుకు గానీ, ఆయన చెవులకు గానీ వినపడితే శ్రమ అనే కొలిమి పెట్టి ఆయన వైపు తిప్పుకొని, ఆయన మాట విని, ఆయన మార్గంలో నడిచేలా ఆయనే సిద్ధపరుస్తాడు. స్త్రీ పురుషుడనే భేదం లేకుండా ఏ మనిషిని కూడా ఆయన వదిలిపెట్టాడు. ఆయన ప్రేమస్వరూపి గనక ఆ ప్రేమలో ఫలించాలని స్త్రీ పురుషుడనే భేదం లేకుండా ప్రతి మనిషిని ఆయన వైపు తిప్పుకొని, ఆయన మాట విని, ఆయన మార్గంలో నడిచేలా ఆయనే చెక్కుకొనుచున్నాడు, ఆయనే మలుచుకొనుచున్నాడు. ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమెన్.